సిఎస్సిలో ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే రావడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఈ విజ్ఞాపన అనమాట. ఇది అసలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఒక విఎల్ఈ ఏం చేయాలి, విఎల్ఈకి ఏదైనా కమిషన్ వస్తుందా, దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, అసలు దీన్ని ఎలా రన్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు కదా, మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక మన సబ్స్క్రైబర్స్ జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. వెరీ షార్ట్ టైంలో వచ్చి పోతూ ఉంటాయి డీల్స్ అనేవి. ఒక్కొక్కసారి రెగ్యులర్ ప్రైస్ మీద 60-70% కూడా రేట్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. మొన్న మీరు చూసుకుంటే నేనైతే పర్చేజ్ చేశాను. ఇది కూడా మన డీల్స్లో పెట్టాను. కీబోర్డ్ అండ్ మౌస్ అనమాట. ఇది వైర్లెస్, బాగానే ఉంది. ఇదైతే మామూలుగా రెగ్యులర్గా అయితే ఇది 1200 అలా అయితే ఉంటుంది, కానీ కేవలం ఇది 500 రూపాయలకే వచ్చింది, 520 రూపాయలకి అనమాట. ఇలాంటివన్నీ కూడా చాలా షార్ట్ టైంలో వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఏదైనా ఒక ప్రోడక్ట్ కావాలనుకోండి, మీకు ఇప్పుడు దాకా అలాగే ఆగారు కదా, ఒక 2 రోజులు 3 రోజులు అయితే రేట్ తగ్గిన తర్వాత కొనుక్కోవచ్చు. కాబట్టి ఆలోచించండి, ఓకేనా. ఇక మనం టాపిక్లోకి వెళ్ళేట్టయితే, అసలు ఈ సిఎస్సిలో వచ్చిన ప్రాజెక్ట్ పేరు ఈ విజ్ఞాపన్. అసలు ఈ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్. విజ్ఞాపన అంటే ప్రకటనలు అని అర్థం అనమాట. అంటే ఎలక్ట్రానిక్ ప్రకటనలు. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది, ఒక యాడ్స్ ద్వారా మనం డబ్బులు సంపాదించే మార్గం అనమాట ఇది. ఫర్ సపోజ్ మీకు చెప్పాలంటే, యూట్యూబ్ మీరు మామూలుగా చూస్తూ ఉంటారు. ఒక క్రియేటర్ వీడియో తయారు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు అనుకోండి, ఆ వీడియో ద్వారా ఆయనకి డబ్బులు అయితే వస్తాయి. ఎలా వస్తాయి? ఆ వీడియో చూసినప్పుడు ఒక యాడ్ అనేది వస్తే ఆ యాడ్స్ ద్వారా వచ్చే డబ్బులు యూట్యూబ్ ఇస్తుంది, కాబట్టి వాళ్ళ అకౌంట్లో అయితే పడుతూ ఉంటాయి. అలాగే ఇది కూడా అనమాట. అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కానీ, స్టేట్ గవర్నమెంట్ పథకాలు కానీ, అలాగే బ్యాంకింగ్ సర్వీసెస్కి సంబంధించింది కానీ, అలాగే లోన్ సర్వీసెస్ సంబంధించింది కానీ, ఇవన్నీ కూడా యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ప్లే చేయాలి. మన సెంటర్లో ప్లే చేస్తే మధ్యలో యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆ యాడ్కి ఒక యాడ్ వచ్చింది అనుకోండి, దానికి ఒక 500 రూపీస్ అనుకోండి. అలాగే మీకు 1 మంత్కి 6 యాడ్స్ వస్తాయి, ఎంత 3000 రూపీస్ అనమాట. అలా అయితే మీకు రెవెన్యూ అనేది వస్తుంది. మరి ఈ వచ్చే కమిషన్ మీకు ఇందులో యాడ్ అవుతుంది అంటే డీజీపీలో కానీ, లేదంటే సిఎస్సి వ్యాలెట్లో కానీ యాడ్ అవుతుంది. మరి ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికి మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ డిస్ట్రిక్ట్ మేనేజర్ని అయితే కలవాలన్నమాట. వాళ్ళు అడగాలి. డిస్ట్రిక్ట్ మేనేజర్ గారిని అడిగితే వాళ్ళు చెప్తారు, అసలు మీ జిల్లాకి ఈ ప్రాజెక్ట్ వచ్చిందా లేదా, అవైలబుల్లో ఉందా లేదా అనేది. అలాగా తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ ప్రాజెక్ట్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడానికి, మనం ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికి మన దగ్గర ఏ ఎక్విప్మెంట్ కావాలి, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఈరోజు చెప్తాను. ఈ ప్రాజెక్ట్ని తీసుకోవాలంటే మన దగ్గర 43 ఇంచెస్ ఎల్ఈడి టీవీ అయితే కావాలి. ఎల్ఈడి కానీ, ఎల్సీడీ కానీ, స్మార్ట్ టీవీ అయితే కావాలి. అలాగే ఈ యాడ్స్ని కానీ, ప్రకటనలు కానీ మీరు ప్లే చేయడానికి ఒక మీడియా డివైస్ కూడా కావాలి. ఈ రెండు కూడా మీకు గ్రామీణ ఈ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. మరి మాకు ఫ్లిప్కార్ట్ ఉందండి, అమెజాన్ ఉందా, మీరు అందులో పర్చేజ్ చేసుకోకూడదా అంటే, అలా చేస్తే మీకు ఈ ప్రాజెక్ట్ అవ్వడం అనమాట. ఓన్లీ గ్రామీణ ఈ స్టోర్, విఎల్ఈలకి సపరేట్గా ఒక గ్రామీణ ఈ స్టోర్ యాప్ అయితే ఉంది కదా, ఆ యాప్ని ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరు పర్చేస్ చేయాలి. మీకు ఈ 43 ఇంచెస్ టీవీ ఈ క్రోమా ఆ స్టోర్ నుంచి మీరు పర్చేజ్ చేస్తే అందులో మీకు 15,500 ఎంత ఉందన్నమాట. నేను పర్చేజ్ చేశాను, అందువల్ల మీకు ఈ స్క్రీన్ షాట్స్ కూడా చూడండి, చూపిస్తున్నాను. అలాగే మీకు ఈ మీడియా డివైస్కి సంబంధించింది 4,000 రూపాయలు, అంటే 3,900 ఎంతో చిల్లర అయితే ఉందన్నమాట. మీరు ఈ రెండు పర్చేజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్కి వాళ్ళు అయితే పంపిస్తారు. అప్పుడు మీకు డివైజ్ని కనెక్ట్ చేసిన తర్వాత, అంటే మీ డివైజ్ని అక్కడ ఈ విజ్ఞాపనలో రిజిస్టర్ అయిన తర్వాత, అప్పుడు మీకు ఈ యాడ్స్ కానీ, ఈ ప్రకటనలు కానీ అన్నీ కూడా వాళ్ళే ప్లే చేస్తారు. ప్లే చేసినందుకు మధ్యలో యాడ్స్ వచ్చాయి అనుకోండి, ఆ యాడ్స్ ద్వారా మీకు డబ్బులు అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. మరి మనం ఎంతసేపు ప్లే చేయాలి? మన సెంటర్లో ఒక టీవీ బిగించాము, అలాగే మీడియా డివైస్ కూడా పెట్టుకున్నాము. ఎంతసేపు మనం ప్లే చేయాలి అంటే, రోజుకి 10 గంటలు అయితే మనం ప్లే చేస్తూ ఉండాలి. ప్లే చేసినప్పుడు మీకు యాడ్స్ వస్తే కనుక ఒక యాడ్కి ఒక 500 రూపీస్ అనుకోండి, మీకు అలాగైతే జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఎన్ని యాడ్స్ పడితే అన్ని యాడ్స్. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి చాలామంది కన్సల్ట్ అయితే అవుతూ ఉంటారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం పబ్లిసిటీ చేసుకోవాలంటే ఎలాగా? ఈ యాడ్స్ ద్వారా కదా. లోకల్ యాడ్స్ ప్లే చేయడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ పొందడం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు సెంట్రల్ నుంచి కూడా వాళ్ళే ప్లే చేస్తూ ఉంటారు. ఆ మీడియా డివైస్ ద్వారా గవర్నమెంట్ పంపించే యాడ్స్ ఎలా ఉంటాయంటే, ఒక ప్రైవేట్ యాడ్ అవనియండి, లేదంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ యాడ్స్ అవనియండి, ఒక ఇన్సూరెన్స్కి సంబంధించింది కానీ, బ్యాంకింగ్ సర్వీస్కి సంబంధించింది కానీ, సెంట్రల్ ఆర్ స్టేట్ పథకాలకు సంబంధించింది కానీ, ఇవన్నీ కూడా మీకు ప్లే చేయాలి. ప్లే చేస్తే జనాలకు తెలియపరిచేలాగా
ఇలాగ అనమాట. ఎందుకంటే మీ సెంటర్లో ప్లే అవుతూ ఉంటే వచ్చిన జనాలు అయితే చూస్తూ ఉంటారు కదా, ఆ చూసినప్పుడు మీకు అది ప్లే అవుతూ ఉంటుంది. ప్లే అయినప్పుడు మధ్యలో యాడ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మీకు అమౌంట్ అనేది వస్తుంది అనమాట. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక యాడ్కి 500 రూపీస్ చొప్పున వస్తే కనుక ఒక నెలకి ఒక 6 యాడ్స్ పడితే ఎంత, ఒక 3000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా ఎక్కువ పడవచ్చు, లేదంటే తక్కువ పడవచ్చు, చెప్పలేము. అది ఒక లిమిట్గా అయితే మనం ఒక అంచనా వేసి చెప్పలేము. ప్రజెంట్ ఇప్పుడు అన్ని జిల్లాలకి వచ్చాయట, కాకపోతే లిమిట్గా వచ్చాయని చెప్పేసి అయితే అంటున్నారు. అంటే కొన్ని జిల్లాలకి ఒక 80 100 విఎల్ఈస్కి అలా అయితే వచ్చాయని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరైతే పర్చేస్ చేయవచ్చు. కాకపోతే ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ ప్రాజెక్ట్ అనేది అవైలబుల్గా ఉందా లేదా, వచ్చిందా లేదా అనేది కనుక్కోండి ఫస్ట్. అంటే మీ డిస్ట్రిక్ట్ మేనేజర్ని కలిగి కనుక్కొని అప్పుడు మీరు పర్చేజ్ అయితే చేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. ఆఫ్టర్ పర్చేజ్ వాళ్ళు ఒక గూగుల్ ఫామ్ అయితే పంపిస్తారు. వాటిలోని మీ ఆర్డర్ ఐడి, అంటే పర్చేజ్ చేసిన ఆర్డర్ ఐడి అది ఉంటుంది కదా, ఆ ఆర్డర్ ఐడీలు అయ్యి మీరు మెన్షన్ చేసి మీ సిఎస్ఐడి మెన్షన్ చేసి వాళ్ళకి పంపిస్తే కనుక అప్పుడు మీకు వచ్చే ఇన్స్టలేషన్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఈ ప్రాజెక్ట్ తాలూకా ముఖ్య ఉద్దేశం. అయితే ఇది మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాం అనమాట. ఒకసారి మనం పెట్టుబడి అనేది పెడతాం, ప్రతి నెల కూడా మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ప్రతి లైఫ్ అంతా కూడా. ఇంక ఎటువంటి ఛార్జెస్ అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ ఈ టీవీకి మీడియా డివైస్కి మాత్రమే మనం కొనుక్కోవాలి. దీనికి ఓవరాల్గా 19,000 అలా అయితే అయిపోతుంది. 19,000 20,000 అయిపోద్ది మధ్యలోనే. ఓకేనా. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అంటే కనుక ఇక్కడ నేను పిక్ అయితే పెట్టాను, ఒకసారి చూడండి ఇమేజ్. ఈ క్రోమా 109 సెంటీమీటర్లు 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి స్మార్ట్ టీవీ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని మీరు పర్చేస్ అయితే చేయాలి. అంటే మీరు గ్రామీణ స్టోర్ నేను ఇచ్చిన డెమో కూడా చూపిస్తానులేండి మీకు ఎలా చేయాలనేది. తర్వాత మీకు టెలివిజన్, అంటే దీనికి సంబంధించిన మీడియా డివైజు సిఎస్సి ఈ విజ్ఞాపన్ మీడియా ప్లేయర్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దాన్ని మీరు పర్చేస్ చేయవలసి ఉంటుంది అనమాట. ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను అందుకే మీకు ఈ ఇమేజ్ అనేది పెట్టాను. దీనివలన ఒక సిఎస్సి విఎల్ఈ ప్రతి మంత్ కూడా ఒక శాలరీ లాగా సంపాదించుకునే ఒక మార్గం అనమాట ఇది కూడా. కాబట్టి ఎవరికైనా మీలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ డిస్ట్రిక్ట్ మేనేజర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ ఉంది అనుకుంటే మీరైతే బై చేసుకొని అప్పుడే వాళ్ళకైతే స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు అయితే మీకు మ్యాపింగ్ అనేది చేసి పెడతారు. అయితే మీకు ఈరోజు ఈ గ్రామీణ ఈ స్టోర్ యాప్ ఓపెన్ చేసి ఏ విధంగా ఈ రెండు పర్చేస్ చేయాలనేది చిన్న డెమో అయితే చూపిస్తాను, చూడండి. మళ్ళీ అది కాకుండా వేరే పర్చేస్ చేశారనుకోండి మళ్ళీ ఇబ్బంది. అందు గురించి నేను చిన్న డెమో అయితే చూపిస్తాను, జాగ్రత్త చూడండి. ఓకేనా. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. విఎల్ఈ గ్రామీణ ఈ స్టోర్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన స్క్రోల్ అవుతున్నాయి కదా, సిఎస్సి 10% డిస్కౌంట్ అని ఒక బ్యానర్ అయితే వస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళినా పర్వాలేదు, లేదంటే కింద మీకు ఉంటాయి. ఇక్కడ టాటా క్రోమా అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఏదో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ ప్రోడక్ట్లోని పైన మీకు టెలివిజన్, సౌండ్ బార్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అందులో మీరు టెలివిజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చాక మీరు ఇక్కడ చూడొచ్చు ఈ క్రోమా 109 సెంటీమీటర్లు 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి అని చెప్పేసి ఉంది కదా, 15,510 రూపాయలు ఉందన్నమాట. దీన్ని మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ బై నౌ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు చెక్అవుట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క ఆల్టర్నేట్ కస్టమర్ నేము, నెక్స్ట్ మీ తాలూకా ఫోన్ నెంబరు, తర్వాత షిప్పింగ్ అడ్రస్ ఎక్కడికనేది మీరు టైప్ చేయండి. ఇందులో నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఆన్లైన్ పేమెంట్ మీద, నెక్స్ట్ డెలివరీ మీద, రెండింటి మీద క్లిక్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు మీ నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ యూపీఐ నుంచి కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ మోడ్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు యూపీఐని అయితే సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. యూపీఐ అడ్రస్ వెరిఫై చేయండి. యూపీఐ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని జస్ట్ ప్రొసీడ్ నౌ అని చెప్పేసి క్లిక్ చేయండి. పేమెంట్ ఆప్షన్లోకి అయితే తీసుకెళ్తుంది. మీరు ఏదైతే అది ఫోన్పే నుంచి కానీ పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయిందండి, జస్ట్ డన్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత మీకు ఇక్కడ థ్యాంక్ యూ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఈ రిసిప్ట్ ఉంది కదా, ఈ ఆర్డర్ నెంబరు, ట్రాన్సాక్షన్ నెంబర్ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ మీడియా డివైజ్ని అయితే పర్చేస్ చేయాలి కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎలక్ట్రానిక్స్ అప్లయన్స్ అని చెప్పేసి ఉంది కదా, అందులోకి వెళ్ళండి. ఇందులో మీకు సిఎస్సి ఈ విజ్ఞాపన ఆయుష అని చెప్పేసి ఉంటుంది మీడియా ప్లేయరు, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది 3,977 రూపాయలు అనమాట. జస్ట్ దాని మీద మీరు క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ అనమాట ఇందాకలాగే
ఓకేనండి, సక్సెస్ఫుల్ అయింది. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మీకు హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ బై అండ్ స్టోర్ అని చెప్పేసి ఉంది కదా, అందులోకి వెళ్తే మై ఆర్డర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మీకు కనిపిస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు మీరు ఆర్డర్ చేసినవి. ఈ రెండింటిని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో ఆర్డర్ నెంబర్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మొత్తం టోటల్గా. నెక్స్ట్ ఇప్పుడు మనం పర్చేస్ చేసాం కదా టీవీని, దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీయండి. తీసిన తర్వాత ఈ రెండింటిని కూడా మీరు డిఎం మీ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేసేయండి, సరిపోద్ది అంతే.